ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్ కి షాక్ ఇచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు అడిగితే 2 సీట్లతో సరిపెట్టుకోవాలని సూచించారు. అంతేకాదు అది కూడా తమ పార్టీ గుర్తుపైనే పెట్టాలని కండిషన్ పెట్టారు. అయితే ఈ ప్రతిపాదనకి కమల్ హాసన్ ఒప్పుకోలేదు. పార్టీ నేతలతో జరిగే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణని కమల్ ప్రకటించే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొలిసారి తమ పార్టీ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభిస్తుందని చాలా ఆశించారు. కానీ ఆయన ఆశలు నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. డీఎంకే ఎంఎన్ఎం మధ్య సీట్ల పంచాయతీ ముదిరింది. చెన్నైలో సీఎం స్టాలిన్ తో ఇప్పటికే కమల్ హాసన్ చర్చలు జరిపారు. 15 మంది అభ్యర్థుల జాబితా స్టాలిన్ కు ఇచ్చారు కమల్ హాసన్. అయితే అన్ని సీట్లు ఇవ్వలేమని కమల్ ముఖం మీదే తేల్చి చెప్పేశారు సీఎం స్టాలిన్. కమల్ హాసన్ పోటీ చేసిన దక్షిణ కోయంబత్తూరు సహా కనీసం 10 సీట్లు కేటాయించాలని ఎంఎన్ఎం నేతలు కోరారు. అయితే వాళ్ళ వినతిని స్టాలిన్ పట్టించుకోలేదు. ఎంఎన్ఎం పార్టీకి 2 సీట్లు మాత్రమే ఇస్తామని డీఎంకే నేతలు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆ 2 సీట్లలో కూడా డీఎంకే గుర్తుపై పోటీ చేయాలని షరతు విధించారు. అయితే డీఎంకే గుర్తుపై పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు కమల్ హాసన్. తమ పార్టీ టార్చ్ లైట్ సింబల్ మీదే పోటీ చేస్తామని ఆయన స్టాలిన్ కు స్పష్టం చేశారు. పొత్తు లెక్కలు తేలకపోవడంతో కమల్ హాసన్ పార్టీ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కమల్ హాసన్ పార్టీకి అంత బలం లేదని, టార్చ్ లైట్ గుర్తుతో పోటీ చేస్తే ప్రత్యర్థులకు 2 సీట్లు ఇచ్చినట్టు అవుతుందని డీఎంకే నేతలు చెబుతున్నారు. అందుకే తమ పార్టీ గుర్తుపై పోటీ చేయాలని కోరుతున్నారు. రాజ్యసభకు కూడా డీఎంకే మద్దతుతోనే వెళ్లారు కమల్ హాసన్. కానీ ఇప్పుడు 15 సీట్ల మీద ఆశలు పెట్టుకుంటే కేవలం 2 సీట్లతో సర్దుకోవాలని స్టాలిన్ సూచించడం ఆయనకు మింగుడు పడడం లేదు. దీంతో పార్టీ నేతలతో సమావేశంలో కమల్ హాసన్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఎండీఎంకే నేత వైగో కూడా సీట్ల సర్దుబాటుపై స్టాలిన్ తో చర్చలు జరిపారు. వైగో పార్టీ 10 సీట్లు అడిగితే 5 సీట్లు ఇచ్చారు స్టాలిన్. అయితే వైగో పార్టీ అభ్యర్థుల్లో 4 కూడా డీఎంకే సింబల్ పైనే పోటీ చేస్తున్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సీఎం స్టాలిన్ చెన్నైలో డీఎంకే అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమితో పాటు విజయ్ టీవీకే పార్టీని ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై అభ్యర్థులతో చర్చించారు. మంత్రులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు స్టాలిన్. ఎవరు ఎక్కువ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారో వాళ్లకే మంత్రి పదవులు ఇస్తామని స్పష్టం చేశారు స్టాలిన్. సీనియారిటీ ముఖ్యం కాదని, గెలుపు ముఖ్యమన్నారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.